దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నాము. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అని క్రైస్తవ నడక గురించి ఒక భాగము ధ్యానించినాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఈరోజు 13 నుండి 21 వచనం వరకు కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. ఇది అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు చక్కని ఆదేశాలు ఇస్తున్నాడు. హౌ దే షుడ్ బి కండక్టింగ్ దెమ్సెల్వ్స్ అమంగ్ ద జెంటైల్స్. అన్యుల మధ్యలో క్రైస్తవుని ప్రవర్తన ఎలాగుండాలి, మాదిరికరంగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, మరి అనేకులను ఆకర్షించే రీతిగా ఉండాలి. ఎవరు కూడా క్రైస్తవుల ప్రవర్తన చూసి దేవుని నిందించకూడదు, దేవుని అగౌరవపరచకూడదు, దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడకూడదని అపోస్తలుడైన పౌలు ఈ ఆదేశాలు విశ్వాసులకు ఇస్తూ ఉన్నాడు. పాపంతో నిండిన లోకంలో యేసు ప్రభువును అంగీకరించిన వారు, యేసు రక్తం చేత విమోచింపబడిన వారు, యేసు రక్తం చేత కడిగి పవిత్రపరచబడిన వారు, పరిశుద్ధ జనంగా ఏర్పరచబడిన వంశంగా, దేవుని ప్రజలుగా, విలువైన దేవుని సొత్తుగా ఉన్నారు. ఈ లోకంలో జీవవాక్యం పట్టుకొని వక్రజనం మధ్యలో జ్యోతుల వలె ఉన్నారు. మూర్ఖులైన ఈ తరం వారికి మనం వేరై రక్షణ పొందుకుంటున్నాం, రక్షణ గురించి చాటిస్తున్నాం. సువార్త అనేది దేవుని వెలుగు, దేవుని శక్తి ఉన్నది. అది ప్రతిరోజు మనం అందించాలి. ప్రతిరోజు ఎవరికైనా నీవు ఈ వెలుగు మయమైన ఈ ఏర్పాటు గురించి బయలుపరచాలి. నువ్వు ఆటో ఎక్కినా ఆటో మనతో చెప్పాలి, కారు ఎక్కితే డ్రైవర్తో మాట్లాడాలి, ఇంటికి వచ్చే పనివారితో దేవుని గురించి మాట్లాడాలి. నీకున్న విశ్వాసం, నీకున్న వెలుగు ఇతరులకు అంటించాలి. క్యాండిల్ లైట్ సర్వీస్లో క్యాండిల్ పట్టుకొని మనం క్రిస్మస్ నాడు ఎంతో సంతోషిస్తాం కదా. ఆ క్యాండిల్ ఒకరితో ఆగదు, అది స్ప్రెడ్స్ ఎంటైర్ హాల్. అంటే ఒకరినొకరు వెలిగిస్తారు. లోకానికి ఈ వెలుగు వచ్చింది, ఈ వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది అని యోహాను సువార్త ఒకసారి చూడండి. లైట్ కేమ్ టు దిస్ వరల్డ్ అండ్ ద లైట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ పీపుల్. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు. లోకానికి వచ్చినాడు, వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు లోకానికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉంది అని మనం చూస్తున్నాం. కాబట్టి ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అవును, ఈ వెలుగు మనల్ని చీకటి నుండి వేర్పరుస్తుంది. ఈ వెలుగు జీవము గలది. జీవం అనే వెలుగులోకి మనం నడిపింపబడ్డాం. పూర్వము అజ్ఞానం అనే చీకటిలో మనం ఉండినాం. దేవుని జ్ఞానం అనే వెలుగులోకి మనం వచ్చినాం. మరి క్రీస్తును మనం కలిగి ఉన్నాం. ఈ వెలుగు లేకుంటే అంత అంధకారమే. యేసు ప్రభు అనే వెలుగు మన జీవితంలో లేకుంటే అంత అంధకారమే. కాబట్టి చీకటి నుండి, అంధకారం నుండి విడిపింపబడి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపించబడతాం. ఎవ్రీ డే వీఆర్ ఎంజాయింగ్ ద వండర్ఫుల్ లైట్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత వెలుగుమయం. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం అందించిన 365 రోజులు ఈ వెలుగును వెదజల్లిన ఈ వెలుగు తీరదు, ఈ వెలుగు ఆగిపోదు. అంటే హౌ మచ్ లైట్ ఈస్ దేర్ ఇన్ జీసస్. కీప్ ఆన్ టెలింగ్ దేర్ ఈజ్ నో డర్త్ టు ఇట్. అంటే ఒక తక్కువ అనేది కాదు, ఈ వెలుగు వెదజల్లుతూనే ఉండాలి. ఈ వెలుగులో మనం అంధకార క్రియలను ఖండిస్తూ ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే కూడా దేవుని వెలుగు మనకు అవసరమైంది. ప్రీతికరమైంది ఏది ప్రభువుకు, దాన్ని పరీక్షించాలంటే దేవుని వెలుగు కావాలి. అందుకే ఈ లోకంలో వెలుగు సంబంధాల వల్ల నువ్వు నడుచుకోవాలి. ఆల్వేస్ స్పీక్ లైట్. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో మరొక కార్యము మీకు చెప్పాలి ఏంటంటే, దేవుని బిడ్డలు ఎప్పుడు వెలుగుతో నింపబడి వెలుగు మాటలే పలకాలి. వెలుగు మాటలే పలకాలి. అంటే ఒక చీకటి చింత కానీ, ఒక నెగటివ్గా లేక మరి బలహీనమైన తలంపులు కానీ, మాటలు కానీ మన నోటి నుండి రాకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్, బై లైట్, బై గాడ్స్ పవర్. చూడండి, శక్తి లేదంటే లేకుండానే అయిపోతుంది. దేవుడు ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, నన్ను శక్తితో నింపుతాడు, శక్తిగల కార్యాలు నేను చేస్తానంటే చేస్తావు.
కాబట్టి గాడ్ ఈజ్ లైట్. వెలుగు సంబంధాల వల్లే నువ్వు జీవించి నిష్ఫలమైన అంధకార క్రియలను వాటిలో పాలివారై ఉండక వాటిని ఖండించాలి అని అంటున్నాడు. ఏలైనా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడటం అవమానకరమే ఉన్నది. ఇదంతా మనం ధ్యానించాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. వెలుగంటే జ్ఞానం, మరి చీకటి అంటే పాపం కదా. మరి పాపములో జీవిస్తే నీవు అంధకారంలో ఉన్నట్టే. క్రీస్తు అనే వెలుగు నీ పాపాన్ని బయటపడుతుంది, వెల్లడి చేస్తుంది. కాబట్టి ఆ వెలుగులో నీవు పాపాన్ని త్యజిస్తున్నావు, పాపాన్ని కాదంటున్నావు. దేవుని వెలుగులో నీవు దేవునికి ఇష్టమైంది ఏదో తెలుసుకుంటున్నావు, దేవునికి ప్రీతికరమైంది ఏదో తెలుసుకుంటున్నావు. ఆ మార్గంలో నీవు నడుస్తున్నావు అని అర్థం. 14వ వచనం చూడండి. అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అంటే ఏది మంచి ఏది చెడు అని ఆత్మ వివేచన కావాలి అంటే యేసుక్రీస్తు యొక్క జ్ఞానం అనే వెలుగు మనకు అవసరమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు నీడ్ ద లైట్, ద విజ్డమ్ ఆఫ్ జీసస్ టు డిజర్న్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. లేకుంటే అడుగులు తప్పిపోతుంది. మంచిగా అనిపిస్తుంది కొన్ని కార్యాలు, దాంట్లో నువ్వు ఇరుక్కుంటావు. ఏదో చాలా శ్రేష్టం అనిపిస్తుంది, దాంట్లో నీవు కాలు చిక్కబడిపోతుంది, అంధకారం అయిపోతుంది నీ జీవితం. కానీ ఏది మంచిది ఏది చెడు అని నీకు విచక్షణ కావాలంటే దేవుని వెలుగు నీకు అవసరం. క్రీస్తు వెలుగు నీ యొక్క మార్గానికి చాలా అవసరమై ఉన్నది. క్రీస్తు జ్ఞానము నీకు వెలుగుగా మారిపోతుందని మరి నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తు వెలుగు లేకుంటే నువ్వు మృదుడవే. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట పౌలు భక్తుడు అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. డెడ్ విత్ సిన్స్. పాపము చాలా ఘోరమైంది, చాలా ఘోరమైంది. పాపం చేత చచ్చిన వారం మనమంతా. పాపము మనకు నెమ్మది ఇవ్వలేదు, పాపం మమ్మల్ని బాగు చేయలేదు, పాపము ఎప్పుడు ఎవరిని ఉద్ధరించలేదు. పాపం ద్వారా నాశనము, కీడు, శిక్ష, పైగా దేవుని ఉగ్రత, పైగా నరకపాలు, ఆత్మమరణం, శరీర మరణం, ఇవన్నీ నష్టాలే. అయినా పాపం ఎందుకు చేస్తారు మనుషులు? వై పీపుల్ సిన్? బికాజ్ ఇట్స్ సో అట్రాక్టివ్. ఇట్ ఈస్ అట్రాక్టివ్ ఫర్ ఎ సీజన్. ఆఫ్టర్వర్డ్స్ ద రిపర్కషన్స్ ఆర్ సో డేంజరస్ అండ్ ఎటర్నల్ డామినేషన్. నిత్య నరకం, నిత్య నాశనమే కదా. మరి అది తప్పించుకోవాలంటే నీకు క్రీస్తు జ్ఞానం కావాలి, క్రీస్తు జ్ఞానం, క్రీస్తు వెలుగు కావాలి. అప్పుడు నీకు తెలుస్తుంది ఇది పాపం, ఇది నాకు పాపంతో పని లేదు, నేను పవిత్రమైన మార్గంలో నడవాలి, క్రీస్తు నాకు ప్రభువుగా ఉండాలి, ప్రభు మాటలు నేను వినాలి, నా జీవితాన్ని సరిపెట్టుకోవాలి, పాప క్షమాపణ నేను పొందుకోవాలి, మారుమనసు పొందుకోవాలి, నేను నిత్య జీవం అనే ఆ గొప్ప భాగ్యాన్ని నేను అందుకోవాలని నీకు విచక్షణ కలుగుతుంది. లేకుంటే పాపంలోనే పడి అలమటిస్తావు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నిద్రిస్తున్నావు, నీకు ఇంకా మేలుకోవాలి. నువ్వు పాపం చాలా బాగుందని అనుకుంటున్నావు, మభ్యపడుతున్నావు పాపంతో. నిద్రించిన నువ్వు మేల్కొని మృతుల్లో నుండి లేవాలి. మృతులు అంటే పాపం చేసి దేవునికి అవిధేయులైన వారు, వారికి నాశనమే కాచుకొని ఉంది, అగ్ని కాచుకొని ఉంది. కాబట్టి అట్టి దేవుని ఉగ్రత నుండి నీవు మరల్కొల్పబడాలి. యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. అందుకే క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్పుచున్నాడు. ద లైట్ ఆఫ్ జీసస్ విల్ షైన్ ఆన్ యూ. లెమ్మో తేజరిల్లుము, ప్రభు మహిమ నీ మీద కనబడుచున్నది. ఆ మాటతోనే నేను సేవకు వచ్చాను. దర్శనం కలిగింది, ఒక స్వరం విన్నాను, రైజ్ అండ్ షైన్. అంతవరకు నాకు అది వాక్యం ఉన్నది అని కూడా తెలియదు బైబిల్. ఐ హర్డ్ దిస్, రైజ్ అండ్ షైన్ ఫర్ జీసస్. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు కూడా నిర్భయంగా దేవుని సేవ చేస్తున్నాను. ఆ దేవుని మాటలే నాకు వెలుగుగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి మాట వింటే మనం ఏ పని చేయలేం. దేవుని మాటలు ఎంతో శక్తి గలవి. 15వ వచనం చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు
జాగ్రత్తగా చూసుకోనండి. దేవుని బిడ్డలు ఎప్పుడు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను పరిశుద్ధాత్మ గురించి కొద్దిగా రీసెర్చ్ చేసినాను. అసలు ఈ పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అలాగే నేను దేవుని వాక్యాన్ని తరచి చూసినప్పుడు పరిశుద్ధాత్ముడే నాకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే అల్లరి కాదు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ అతని మీద ఉండే. పరిశుద్ధాత్మతో నడిపింపబడేవారు ఈ లోకంలో మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు. అందుకే మాదిరికరమైన క్రైస్తవ జీవితం అది మానవుల వల్ల సాధ్యం కాదు. ఆత్మ నియంత్రణలో, ఆత్మ స్వాధీనంలో ఉంటారు. దే కెనాట్ డూ ద డిజైర్స్ ఆఫ్ సేటన్. ఆ శరీర క్రియల మీద వారు విజయం పొందుతారు. ఆత్మ నియమంలో వారు ఎంతో మాదిరికరమైన జీవితాన్ని జీవించగలరు. అంటే క్రీస్తు జ్ఞానం కావాలి. ఇక్కడ వాక్యంలో దినములు బహు చెడ్డవి. some 1000 years back he might have read 2000 years back రాసిన మాటని. అప్పుడు దినములు చెడ్డవిగా ఉన్నాయి, ఇప్పుడు కూడా దినములు చెడ్డవిగానే ఉంది. దినములు చెడ్డవి. And one who makes most of the time will definitely do mighty exploits for God. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలంటే నీకు 24 గంటలే ఉంది, మరి ఒకరికి కూడా 24 గంటలే ఉంది. ఆ సమయం ఎలా వాడుకోవాలి? హౌ బెస్ట్ యూ కెన్ డూ ద బెస్ట్ ఆఫ్ గాడ్స్ ఐడియా డెఫినెట్లీ నీడ్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దినములు చాలా చెడ్డవి. నీ కుటుంబానికి కొరకు కూడా నీ సమయాన్ని చక్కగా వాడుకుంటేనే నీవు వర్ధిల్లుతావు. చూడండి, ముసలమ్మ ముచ్చట్లు, అక్కడ మాటలు, ఇక్కడ పార్టీలు, అక్కడ ఏదో ఫంక్షన్లు అని చెప్పి తిరిగి తిరిగి పిల్లల భవిష్యత్తులు పాడు చేసే చాలామంది స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఒకవేళ పురుషుడు అలా చేస్తే వెనుకుండి చెప్పాలి, అయ్యా పిల్లలకు పరీక్ష ఉంది, నేను పిల్లల దగ్గర ఉండాలి, లేక చదువుకోవాలి. ఇప్పుడు మనం తిరిగితే పిల్లలు పాడవుతారని చెప్పే తెలివి ఉండాలి. నా తల్లి అలా చేసేది. మై మదర్ యూస్ టు మేనేజ్ టైం వెరీ వెరీ పర్ఫెక్ట్లీ. షీఈ్ మై ట్రెండ్ సెటర్. నేను అవసరంగా ఎక్కడికి వెళ్ళాను, నేను అటు ఇటు ఫంక్షన్లు, పార్టీలు, అది పెళ్ళిళ్ళు, పబ్బాలు అంటే నేను ఇంత పెద్ద సేవ ఎలా చేయాలి? నేను ఈ సేవ చేయాలి, దేవుని దగ్గర గడపాలి, దేవుని దగ్గర తెలివి పొందుకోవాలి, జ్ఞానం పొందుకోవాలి, వాక్యం పొందుకోవాలి, ఉపదేశించాలి, మేనేజ్ చేయాలి. అంటే ఈ చెడ్డ దినాల్లో మంచి పనులు చేయాలంటే దేవుడు మనకు ఆయన అనుగ్రహం ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి, తెలివి ఇవ్వాలి, పరిశుద్ధాత్మ బలాన్ని ఇవ్వాలి, ఆయన సన్నిధిలో వేచి ఉండాలి, పొందుకోవాలి. పొందుకోనంది నేను ఎలాగిస్తాను? ఐ హ్యావ్ టు రిసీవ్ సంథింగ్ టు గివ్ సంథింగ్. నాతో ఎంతమంది ఎక్కిపోయిస్తారో ఒకసారి హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దినములు చాలా చెడ్డవి. దర్ ఇస్ టైమ్ ఈజ్ సో లిమిటెడ్ అండ్ యూ హ్యావ్ టు డూ మైటీ థింగ్స్ ఫర్ గాడ్. అందుకే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి, వ్యర్థమైనవన్నీ వదిలిపెట్టాలి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే లీవ్ ఆల్ ట్రాష్, వ్యర్థమైనవన్నీ కూడా వదిలిపెట్టాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ యూ, యూ షుడ్ బి ఏబుల్ టు డిజర్న్. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు అజ్ఞానుల వలె ఉండకూడదు, దేవుని వెలుగు కలిగిన మీరు జ్ఞానుల వలె లోకానికి కనబడాలి. మనుషులు మీ దగ్గర రావాలి, ఏం చేయాలి అయ్యా, అమ్మ, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? అవును, అన్యుల దగ్గర వెలుగు లేదు కాబట్టి నువ్వు వెలుగు కలిగి ఉన్నావు, నిన్ను అడుగుతారు దారి ఏది, మార్గం ఏది, ఆలోచన అడుగుతూ ఉంటారు. అప్పుడు నువ్వు ఇచ్చే రీతిగా నీవు జ్ఞానయుక్తమైన మాటలు నీ నోటికి రావాలి. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ విజ్డమ్. మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని ఎప్పుడు పోనీయదు. విశ్వాసం. నెవర్ వేస్ట్ యువర్ టైం ఇన్ అన్నెసరీ గాసిప్, అన్నెసరీ స్క్వాండరింగ్ ఆఫ్ టైం. చూడండి, సరి అయిన సమయానికి సరి అయిన పనులు చేస్తే చాలా సమయం మిగిలి ఉంటుంది. వ్యర్థమైన పనులు శ్రేష్టమైన సమయంలో చేసి ఆ సమయాన్ని పాడు చేస్తే అసలైన పనులు చేయడానికి సమయం అసలు ఉండదు. సారీ, నో టైం. చాలామంది అంటారు కదా, సారీ ఐఎమ్ వెరీ బిజీ, నో టైం. అంటే టైం లేదు ముఖ్యమైన పనులు చేయడానికి. అజాగ్రత్త వలన సమయాన్ని పాడు చేయకూడదు. ఎంత మాట్లాడినా అంత మాట్లాడాలి. దేవుని బిడ్డలు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఇది కూడా నేను కవర్ చేయాలి. వాట్ ఈజ్ నెససరీ యూ డూ, రెస్ట్ ఈజ్ యువర్ టైం విత్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు మాట్లాడుతూనే ఉంటారు. ఈ మెషిన్ ఆన్ అయిందంటే ఇక దాన్ని ఆఫ్ చేయడం కష్టం. బ్రేక్ లేని బండి అన్నమాట. ఇక మాటలు ఏ మాట. ఈవెన్ విత్ యువర్ స్పౌజ్
ఇట్స్ నాట్ నీడెడ్ టు కీప్ ఆన్ చాటరింగ్. చాలామంది భార్య భర్తలు మాట్లాడి పెద్ద గొడవ. దాని తర్వాత ఎంత మాట్లాడాలి భర్త దగ్గర భార్య దగ్గర, అది కూడా తెలివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నోరు జాగ్రత్తగా విప్పాలి. ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుచు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసుకోండి, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. దేవుని చిత్తాన్ని ఎప్పుడు వెతకాలి. ఆల్వేస్ సీక్ గాడ్స్ విల్. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద లైట్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డెఫినెట్లీ రివీల్ హిస్ ప్లాన్ టు యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. దేవుని చిత్తాన్ని వెతకకుండా కొన్ని వివాహాలు చేస్తారు, ఆ పెళ్లి పెటాకులైపోతుంది. దేవుని చిత్తాన్ని వెతకకుండా వ్యాపారం చేస్తారు, ఆ వ్యాపారంలో నష్టపాలైపోతారు. దేవుని చిత్తాన్ని వెతకకుండా మరి ఇల్లు కడతారు, మరి అప్పులు తీర్చడానికి కట్టిన ఇల్లు అమ్ముకుంటారు. చూడండి, ఆల్వేస్ సీక్ గాడ్స్ విల్. దేవుని చిత్తము మరి దాని కొరకు మోకాళ్ళు అరుగొట్టుకునే పని ఏం లేదు. నా అనుభవం చెప్తున్నాను. ఇఫ్ యూ ఒబే గాడ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్, every second of your life, God will keep on revealing his mysteries to you. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తట్టుకోలేవు దేవుని చిత్తాన్ని, అంటే అంతగా నీకు రివీల్ చేస్తాడు. నేను మరి నా స్నేహితుడైన అబ్రహాముకు జరగబో కార్యాలను దాచేదనా? విల్ ఐ కన్సీల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ మై సర్వెంట్ అబ్రహాం అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో మీరు చూస్తారు 17వ వచనంలో. నేను దాస్తానా నా కార్యాలు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే దేవుని సంపూర్ణమైన విధేయతలో ఉండాలి. అటు ఒబే గాడ్. దేవుడు ఒకటి చెప్తాడు, నువ్వు ఒకటి చెప్తావు. దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవాలి. నేను ఉపవాసాలు ఉన్నా అంటే కాదు. ఒబే గాడ్. దేవుని విధేయత చూపినప్పుడు గాడ్ విల్ రివీల్ హిస్ విల్ టు యూ. మరి ఇక్కడ ఆ వెలుగులో నిన్ను నడిపిస్తాడు కాబట్టి స్పష్టమైపోతుంది దేవుని కార్యాలు నీకు. మరి మద్యముతో మత్తులై ఉండకూడదు. 18వ వచనంలో అంటాడు, మీరు మద్యంతో మత్తులై ఉండొద్దు. ఎందుకు ఈ మాట అన్నాడు మధ్యలో అని నేను ఆలోచించిన. మద్యంతో మత్తులై ఉండొద్దు, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండు. అంటే ఈ లోకంలో సమస్యలు వచ్చినప్పుడు మనుషులు మద్యానికి బానిసలవుతారు. బాధలు మర్చిపోవడానికి మద్యం పీక తాగితే కష్టాలన్నీ మర్చిపోదాం అనుకుంటారు. అలా కాదు. మనము ఆత్మ నియమం ద్వారా నడిపింపబడే వారం, శరీర కార్యాల మీద విజయం పొందిన వారం, ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం. ఈ లోకం పోకడ వేరు, విశ్వాసి తీరు వేరు. కాబట్టి మనకు కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మరి మద్యపానీయం ద్వారా నీ కష్టాలు పోతుందని అనుకోవడం, లోకస్తుల్లాగా అలాగా అనుకోకుండా ఎప్పుడైతే నువ్వు శ్రమలు ఎదుర్కొంటున్నావో నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అంటే వెయిట్ ఆన్ గాడ్, ప్రార్థనలో దేవునికి సమయం ఇస్తూ, దేవునితో సంభాషిస్తూ, దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ యు విల్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే మద్యము సేవించిన వాడు ఎలాగూ తన్మయత్వంలో ఊగిపోతాడో అలాగే నువ్వు ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ తెలువని ఒక ఆనందం, సంతోషం, సమాధానం, శక్తి నువ్వు అనుభవిస్తావు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 14:17లో ఒక మాట ఉంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. తింటే నీకు నెమ్మది వస్తుంది. కడుపు నిండా తింటే నాకు నెమ్మది వస్తుందని ఎవరంటారు? తింటే ఆయాసం కలుగుతుంది, తింటే అన్ని ఇబ్బందులు వస్తుంది. మితంగా తినాలి, ఎంత కావాలో అంతనే తినాలి, లేకుంటే అంత రోగాల పాలైపోతావు. ఎక్కువ తింటే నీకు సంతోషం రాదు, ఎక్కువ తాగితే కూడా సంతోషం రాదు. చాలామంది తాగి 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 తప్పదాగి రోడ్డు మీద పడి ఉండడం మనం చూస్తాం. ఎంత నరకం, జీవితమే నరకం, కుటుంబం నరకం, నరకపా. వాటి ఏమి సాధించలేదు. అందుకే అంటున్నాడు మద్యంతో కాదు మీరు మత్తులై ఉండడం. మీ కష్టాలు మర్చిపోవడానికి మద్యం సేవిస్తే కాదు, దాంట్లో దుర్వ్యాపారం ఉంది, దాంట్లో మోసం ఉంది, దాంట్లో కీడు ఉన్నది, దాంట్లో నీవు మరి అవమాన పాలైపోతావు. కానీ నీవు సమస్యలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడాలి, ప్రార్థన చేయాలి. ఇంకా క్రింది అంటాడు పాటలు పాడాలి, దేవునితో లీనమైపోవాలి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, పైగా అది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి
ఆనందమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్పిరిట్ డ్వెల్లింగ్ హియర్ అండి. ఎందుకు ఉదయకాలంలో దేవుని బిడ్డలు కలుసుకుంటే తెలియని ఒక ఆనందం అనుభూతి ఉంటుందని నేను కొద్దిగా ఆలోచించాను కారులో వస్తుంటే. ఎందుకంటే వ్యర్థులైన వారు ఒక్కరు రాలేరు ఇక్కడ. దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ప్రియులైన వారు, దేవునితో ఉన్నవారే రాగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక జల్లెడ పట్టినట్టు అన్నమాట. జల్లెడ పడతారు కదా, పొట్టంతా ఎగిరిపోతుంది, ధాన్యాలు మాత్రం మిగులుతుంది. దాంట్లో కూడా మట్టి పేడలు మరి మెరుగలు ఏరేసిన తర్వాత అస్సలైన ధాన్యాలు అన్నమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ మరి శక్తిని నువ్వు అనుభవించాలి, దేవుని సన్నిధి అనుభవించాలి. నేను అంటున్నాను కదా, దేవుని సన్నిధి చాలా గొప్పది. మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు. ఇది క్రైస్తవులకే సాధ్యం. దేవుని ప్రజలు పాడి కీర్తించినప్పుడు. నేను ఇంతకుముందు ఒక ప్రసంగంలో చెప్పినట్టు నాకు గుర్తుంది. నీకు ఏదైనా సమస్య వచ్చిందా? శక్తిహీనంగా అయిపోతున్నావా? భయం నిన్ను ఆవరిస్తుందా? భీతి కలవరం కలుగుతుందా? గొల్లం పెట్టుకో, సాంపవరుసుకో, కూర్చో. ఇక్కడ విశ్వాస యాత్రా కీర్తనలో 1000 పాటలు సమకూర్చిన సంకలనం చక్కగా తీసుకొని నీకు వచ్చిన 7 పాటలు గట్టి పాడు, చప్పట్లు కొట్టి. నీ బాధ నిన్ను వదిలిపోతుంది, సాతాను ఓడిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఎరికో కోటలు గోడ చుట్టూ దేవుని ప్రజలు ఆర్భాటంగా దేవుని స్తుతించినప్పుడు ఎరికో కూలిపోయిందట, గోడలు కూలిపోయినాయి. దేవుని బిడ్డల గొప్ప విజయం కలిగింది. ఇది నా అనుభవం. దేవుని స్తోత్రం. తోటి విశ్వాసాలు కలుసుకున్నప్పుడు కూడా పాడాలి. కానీ ఇప్పుడు స్వాతంత్రం లేని రోజులు. మీరు అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే ప్రవర్తించాలని ఇంతకుముందు చదివాను. ఇప్పుడు ఆలయంలో గట్టిగా నోరెత్తి పాడటానికి స్వాతంత్రం లేదు. ఇరుగు పొరుగు వారు దాన్ని మరి వ్యతిరేకిస్తారు. అప్పుడేం చేయాలి? నాకేం భయలేదు, పాడితే బలిపోతు. కొన్నిసార్లు తెలివి కలిగి ప్రవర్తించాలి. మీరు పాముల వలె వివేకం కలిగి ఉండాలి. మీ ప్రేమ కానీ భక్తి కానీ తెలివితో ఉండాలి, సంపూర్ణ అనుభవ జ్ఞానంతో ఉండాలి. నువ్వు పాడు, స్తుతించు. నీ గృహంలో లేక నీకున్న ఆ ఒంటరి వేళలో తలుపు బిగించుకొని పాట గట్టిగా పాడు, స్వరమెత్తి పాడు. కానీ ఇద్దరికి ఇబ్బంది కలిగించే రీతిగా కాదు. మరి విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఏ అభ్యంతరం ఎవరికి లేకుంటే ఒక మరి అనుకూలమైన వాతావరణంలో చక్కగా గొంతెత్తి పాడవచ్చు. తెలివితో పాడాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ పాటలు చాలా శక్తివంతమైనవి. సంగీతంతో వాయిద్యం మరి వాయించడం దేవునికి మహిమ తెస్తుందని, ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు హెచ్చరించుకోవాలని. ప్రతి పాట కూడా ఒక సందేశం లాంటిది. అందుకే పాటలు తప్పకుండా పాడాలి. ఎవ్రీ సాంగ్ ఇస్ ఏ సర్మన్. చూడండి, ఒక పాట పాడుతుంటే దాంట్లో ఆ వచనాల ద్వారా ఎంత సందేశం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. పాట హృదయాన్ని తెప్పరిల్ల చేస్తుంది. అందుకే మనం ఆరాధించే సమయంలో పాటలు పాడతాం. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే సందేశాన్ని మీరు వింటున్నారు. దేర్ షుడ్ బి సింగింగ్ ఇన్ యువర్ లైఫ్. పాడాలి. కుటుంబ ప్రార్థనలో పాడతారు. అందరి గృహాల్లో అలాంటి అనుకూలత లేకున్నా యూ షుడ్ ట్రై సింగింగ్. 69వ కీర్తన ఒకసారి చూడండి. 30, 31, 32 నేను చదువుతున్నాను. Psalm 69, 30-32. కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను, అది యెహోవాకు ప్రీతికరం. బాధపడువారు దాన్ని చూచి సంతోషించెదరు. దేవుని వెతుకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క మరి సూచనలు ఏంటంటే ఆత్మలో పాడడం, మరి దేవుని కీర్తించడం, వాయిద్యాలు ఇంపుగా వాయించాలి. వాయిద్యాలు వాయించేవారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఎవరో చూడాలని భుజాలు ఎగరేస్తూ వాయిస్తే సాతానుడే తాండవం ఆడుతాడు. అట్టిది నేను ఎప్పుడు ఆపేస్తాను ఆరాధనలో. దే ఆర్ స్పిరిట్ ఫిల్డ్. దే షుడ్ ప్రే వెల్, కమ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దే షుడ్ నో దట్ దే ఆర్ సింగింగ్ ఫర్ ద లార్డ్, బ్రింగింగ్ పీస్ అంటు ద పీపుల్. దేవుని సన్నిధితో ప్రజలు నింపబడాలనే పవిత్రమైన కోరికతో వారు వాయిద్యాలు వాయించాలి. ఈ దినాల్లో వాయిద్యాలు వాయించాలి. వారి హృదయంలో ఉంటాడు లూసిఫర్. అవును, పాటలు పాడేవారు స్టైల్గా అందరూ మా గొంతు వినాలి, మేమెంత చక్కగా పాడుతున్నామని. అది సాతానుకు చోటు ఇవ్వడం. నువ్వు పాడితేనన్నా, వాయిద్యాలు వాయిస్తేనన్నా, ప్రసంగం చేస్తే
ఏ పని చేసినా కానీ మరి ప్రభు మహిమార్థం చేస్తే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ విల్ కమ్ డౌన్ టు డ్వెల్ అమంగ్ ద పీపుల్ వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ స్పిరిట్ ఫిల్డ్. కాబట్టి నువ్వు పాడుచు కీర్తిస్తూ మరి ఆత్మతో నింపబడి దైవ కార్యాలు చేయాలి. ఇలాగూ ఒకరినొక్కడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు. నీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ప్రతి విషయంలో దేవుని స్తుతించారు. అట్టి స్తుతుల మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. ఎందుకంటే దేవుని బిడ్డలకు దేవుని సెలవు లేకుండా ఏది సంభవించదు. ఆ జ్ఞానం ఉంటే నీ క్రైస్తవ జీవితం అంతా ఎంత మాధుర్యంతో నింపబడుతుంది. ఎనీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. ఐఎమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. నేను దేవుని చిత్తంలో ఉన్నాను కాబట్టి నాకు జరిగిందంతా దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని సెలవు లేకుండా ఏది జరగదంటే ఎంత సంతోషం ఉంటుంది. నువ్వు పాడుతావు, కష్టాల్లో పాడతావు, నష్టాల్లో పాడతావు, సుఖంలో పాడతావు, దుఃఖంలో పాడతావు. అన్ని వేళల్లో దేవుని స్తుతించడం అది ఎంత జ్ఞానం. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 8:28 దేవుని సంకల్పం చొప్పున పిలువబడడం, దేవుని ప్రేమించేవారు అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడు వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. అందుకే నువ్వు ఎవ్రీథింగ్ యు ఆర్ గివింగ్ థ్యాంక్స్. ఏదైనా ఓ పిల్లోడు 10వ క్లాస్ ఫెయిల్ అయినాడు. తండ్రి ఒక మంచి స్తుతికుడిగా పెట్టినారాడు. ఇరుపొరుగు వారు అన్నారట, ఫెయిల్ అయితే స్తుతికుడికి ఎందుకండి అంటే నాకు తెలిసి ఇది కూడా మేలు కొరకు జరిగింది. ఫెయిల్ అయితే వాని పొగరు కొద్దిగా తగ్గుతుంది, వాడు దేవునికి విధేయుడు అవుతాడు, నేను చెప్పిన మాట కూడా వింటాడు, అందుకే ఏదో మేలున్నది అని చెప్పి ఇరుపొరువాన్ని పిలిచి మంచిగా స్తుతికుడిగా పెడితే నెక్స్ట్ ఇయర్ డిస్టింక్షన్లో పాస్ అయినాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి ఓటమి కూడా దేవుడే అనుమతించినాడనే జ్ఞానం. దేవుని చిత్తం అలా వెతుకుతూ సీకింగ్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ సీ యూ త్రూ ఎనీ డిఫికల్టీ. ఏ కష్టంలో కూడా విశ్వాసిని నడిపించేది ప్రభువునందు ఆనందం, ప్రభు చిత్తం నెరవేర్చడం, ప్రభువుకు మహిమ తీసుకొని రావడం. కష్టాల్లో కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై దేవునికి స్తుతి చెల్లించడం, కీర్తనలతో దేవుని మరి ఆరాధించడం, ఇవన్నీ కూడా మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో భాగాలని మీకు తెలియజేస్తున్నాను. విశ్వాసి నడక అని చివరిగా 21వ వచనంలో క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు. ఇది చాలా పెద్ద టాపిక్. ఒబేయింగ్ ఈచ్ అదర్, అది క్రీస్తు అందలి భయంతో ట్రీటింగ్ వన్ అనదర్ విత్ రెస్పెక్ట్. దేవుని బిడ్డలు అలాగే ఉండాలి. కుటుంబంలో కూడా భర్త అధికారం చెలాయిస్తే అవును దేవుణ్ణి కట్టి స్థానాన్ని ఇచ్చాడు, ఐ ఒబే. మరి భార్య ఒకవేళ ధిక్కారంగా మాట్లాడినా ఈమె నా జీవిత భాగస్వామి, నా శరీరంలో సగటు శరీరం, ఓకే లెట్ us మూవ్ ఇన్ పీస్ అంటే ఏ తగాదు ఉండదు. పిల్లలు, తల్లిదండ్రులు, ఆ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. వెన్ యూ అలౌ గాడ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నువ్వు దేవుడు దిగి రావడానికి అనుమతించాలి. దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉంటే మరి నీకు క్షేమము, సమృద్ధి, సమాధానం ఎల్లవేళలో ఉంటుంది. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల వేళలో ఎంత సంతోషం, ఎంత ఆనందము, ఎంత అనుభూతి నీ సన్నిధిలో మేము అనుభవిస్తున్నాం. ఇట్టి గొప్ప మేలు మా కొరకు సిద్ధపరచు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నీ వాక్యం ద్వారా అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి
కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా